హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. శ్రీ 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 సూర్యనారాయణమూర్తి స్వామివారి టెంపుల్‌లోని మాఘమాస ఉత్సవంలో భాగంగా హోమం అనేది నిర్వహించారండి మా ఊర్లో ఉన్న సూర్యనారాయణమూర్తి టెంపుల్‌లో అనమాట. ఇదంతా కూడా సగం నడకదారండి. సగం వరకు నడక ఉంటుంది. తర్వాత నుంచి మెట్లుంటాయనమాట అండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అన్ని గుడులు ఉంటాయండి. మనం శ్రద్ధగా వెళ్ళాలి గానీ, కొండపైన ఉంటుందండి టెంపుల్ అనేది. ఆ కొండ ఎక్కేసిన తర్వాత ఊరంతా కనబడుతుందనమాట అండి. చాలా బావుంటుంది చూడడానికి వ్యూ అయితే మటికి. ఇలా నడిచిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్టింగ్ నడక ఉంటుంది కదండీ! మధ్యలోంచి ఇలా మెట్లుంటాయనమాట. మేము మొత్తం ఏంటంటే మా పిన్ని, అత్తయ్య, మా పిన్ని వాళ్ళ అమ్మాయి అంటే చెల్లి వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళామనమాటండి. మా పిన్ని గారు ఆళ్ళ అమ్మాయి ఫ్రెండ్ అనమాట. తను కూడా పసుపు రాసి బొట్లు పెట్టిందండి. చక్కగా పెట్టుకుంటూ వెళ్ళామనమాటండి. వాళ్ళతో పాటు నేను కూడా పెట్టుకుంటూ పైకెక్కామనమాట. ఇలాగంతా కూడాను సగం వరకు పెట్టుకుంటూ వచ్చామనమాటండి. ఇక్కడి నుంచి చూస్తేనే వ్యూ బావుంటుందండి. మొత్తం అంతా కూడా మాకు గంటన్నర పట్టిందనమాటండి. ఇదిగోండి ఇక్కడి నుంచి చూస్తే మొత్తం యలమంచిలి గ్రామం అంతా కనిపిస్తుందనమాట. వ్యూ బావుంటుందన్నాను కదండీ! ఇది గుడి ముందు భాగం అండి. ఇక్కడ అన్నదానానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా వెళ్ళగానే స్టార్టింగ్‌లోనే వినాయకుడి విగ్రహం ఉంటుందనమాటండి. దర్శనం కూడా చేసుకున్నామనమాట. ఇదిగోండి సూర్యనారాయణమూర్తి టెంపుల్ అనమాట. ఇక్కడేంటంటే వర్క్ జరుగుతుందనమాటండి. కొత్త గుడి కడుతున్నారనమాట. అందాక సూర్యనారాయణమూర్తి విగ్రహం ఇలా పక్కన పెట్టారనమాటండి. చిన్న గుడి ఇలా అమర్చి పెట్టారనమాట. ఇక్కడ పక్కన అఖండ జ్యోతిని పెట్టారండి. ఆ అఖండ జ్యోతిని కూడా దర్శనం చేసుకున్నాం అనమాట. ఈ దర్శనం అయ్యాక స్వామివారి దర్శనం కూడా చేసుకున్నామండి. ఇక్కడేంటంటే స్వామివారిని చూపించలేదు. చూపించకూడదండి అలాగా. ఇక్కడేంటంటే ఎదురుంగా మండపంలో హోమం నిర్వహించారనమాట. చాలా జరిగింది. మేము కరెక్ట్‌గా పూర్ణాహుతి టైంకెళ్ళామనమాటండి. చాలా జరిగింది. అదిగోండి హోమానికి అతి ముఖ్యమైనది ఇదేంటండి, ఈ ఘట్టం లేనిదే హోమం పూర్తవ్వదనమాట. ఇది కూడా కళ్ళారా చూసామండి. చాలా జరిగిందనమాట. ఇక్కడ సూర్య నమస్కారములు, హరణ హోమము, మహాసౌర హోమము, నవగ్రహ హోమము, మహాపూర్ణాహుతి, నీరాజన మంత్రపుష్పాలు, చతుర్వేద స్వస్తి జరిగాయనమాటండి నిన్న. ఈ హోమం అయిపోయిన తర్వాత మేము కూడా 3 ప్రదక్షిణలు ముచ్చటగా చేసుకొని, అక్కడ ఉన్న బొట్టు పెట్టుకొని బయటకొచ్చేసామండి. బయటకొచ్చేసిన తర్వాత అన్నదాన కార్యక్రమం అనమాట. ఈ అన్నదానంలో మేము కూడా ఆ అన్నప్రసాదాన్ని స్వీకరించి ఇంటికనేది బయలుదేరిపోయామండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడము, కామెంట్ చేయడము, షేర్ చేయడము మర్చిపోకండి. బాయ్ అండి. మరో మంచి వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.